గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ హలో వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ కాజల్. ప్రస్తుతం మనతో పాటు ఆంఫై రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ పిఎస్ చంద్రశేఖర్ గారు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడి మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సో ఈరోజు ఐ హ్యావ్ కమ్ అప్ విత్ బిగ్ క్వశ్చన్. మ్యూచువల్ ఫండ్స్లో 50 కోట్లు సంపాదించవచ్చా? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. వెరీ గుడ్ క్వశ్చన్, బట్ వెరీ టఫ్ క్వశ్చన్ ఆల్సో. ఓకే. ఎందుకంటే నేను ఒక వీడియోలో మాట్లాడాను మేడం 100 కోట్లు కార్పస్ క్రియేట్ చేయడం ఎలాగని. సో అప్పుడు ఏంటంటే కొంతమంది క్వైరీస్ వచ్చాయి నాకు, అంటే అడుగుతూ ఉన్నారు అనమాట, అంతసేపు అన్ని సంవత్సరాలు బతకం కదా, మేము అనుభవించకుండా అంత సంపాదించి ఏం చేయాలని. సో వాళ్ళకి ఒక 50 crores కార్పస్ ఎలా క్రియేట్ చేయాలో మాట్లాడదాం మేడం వాళ్ళు. ఓకే. దీంట్లో ఏంటంటే నేను అంటే టైం ఫ్రేమ్ అదే 60 years ఒకటి తీసుకున్నాను మేడం. లాస్ట్ ఇయర్ అది 100 కోట్లు 60 సంవత్సరాలకి ఎలా క్రియేట్ చేయాలని చెప్పాను. ఇప్పుడు 50 కోట్లు 2 10 years తీసుకున్నాను. ఒకటి 40 years, ఒకటి 60 years. ఓకే. ఎలా క్రియేట్ చేయాలి, ఎంత కట్టాల్సి వస్తుంది, వాళ్ళకి ఎంత కార్పస్ క్రియేట్ అవుతుంది. 50 కోట్లు కార్పస్ మా గోల్ కాబట్టి 50 కోట్ల గురించి మాట్లాడతాం మనం మేడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 50 crores ప్రతి ఒక్కరూ క్రియేట్ చేయాలనుకోండి, రైట్? వాళ్ళకి ఫస్ట్ 60 years తీసుకుంటే, ఒక 10 year ఒక 60 years తీసుకుంటే సిప్ అమౌంట్ అనేది చిన్నది ఉంటుంది. ఓకే. ఓకే. సిప్ మన కట్టే ప్రతి నెల సిప్ అమౌంట్ చిన్నది. లేదు మీకు తక్కువ సమయంలో 50 కోట్లు కావాలంటే వాళ్ళ సిప్ అమౌంట్ కొంచెం ఎక్కువ ఉంటుంది. కొంచెం కాదు, కొంచెం ఎక్కువ ఉంటుంది. కొంచెం ఎక్కువ. ఓకే. అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద టెన్యూరిటీ. టెన్యూర్ బట్టి ఉంటుంది. సో జనరల్గా మేడం ఎవరైనా ఇన్వెస్ట్ చేసేటప్పుడు దే స్టార్ట్ ఇన్వెస్టింగ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 25, 30 years, రైట్? ఎర్లీ ఈజ్ 25 లేకపోతే 30 years. అంటే 30 అంటే 40, 50, 60, 70. 40 years నేను తీసుకున్నాను అంటే 70 year 60 yearకే తీసుకోవాలి. 60 years తీసుకుంటే 30 years టెన్యూర్ తీసుకోవాలి. టెన్యూర్ తీసుకునేటప్పుడు వాళ్ళు ఎస్ఐపి అమౌంట్ చాలా ఎక్కువ కట్టాలి. నా ఆలోచన ఏంటంటే ఒక 50 crores ఒక 40 సంవత్సరాలు అయినా క్రియేట్ చేయగలిస్తే వాళ్ళు అనుభవించగలరు, వాళ్ళ పిల్లలు కూడా అనుభవించగలరు, ప్రొవైడెడ్ దేర్ హెల్దీ. సో ఇవాళ 50 కోట్లు 60 సంవత్సరాల్లో సమయంలో మనం క్రియేట్ చేసే స్ట్రాటజీ మాట్లాడదాం మనం. 50 కోట్లు క్రియేట్ చేయాలి. మనం కట్టవలసిన సిప్ అమౌంట్ 3,834 రూపాయలు పర్ మంత్ సిప్. 60 సంవత్సరాలు చేయాలి, 60 years, 3,834 రూపీస్ పర్ మంత్ సిప్ 60 years చేయాలి. హిస్టారికల్ డేటా చూసుకుంటే మనకు వచ్చే రిటర్న్స్ 12 to 15%. నేను ఇక్కడ తీసుకుంది ఇల్లస్ట్రేషన్ పర్పస్ 12% తీసుకున్నాను. ఓకే. 50 crores మంత్లీ సిప్ 3,834, 60 years కట్టాలి. 12% రిటర్న్స్తో అయితే వాళ్ళు పెట్టిన పెట్టుబడి 27,60,120 రూపాయలు, అంటే సుమారుగా 27,60,000 అనుకోండి. 27,60,000 ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి వచ్చేది 60 సంవత్సరాల తర్వాత 50 కోట్లు. 27,60,000 28 lakhs అనుకోండి. జస్ట్ 28 lakhs పెడితే 50 కోట్లు, 5 కోట్లు కూడా కాదు, ఏకంగా 50 కోట్లు. నేను ఎప్పుడు చెప్తాను ప్రతి ఒక్క ఇన్వెస్టర్కి చెప్పేది ఏంటంటే, మనం చూడవలసిన గోలు 1 కోటి రూపాయలు 2 కోట్లు కాదు. ఎందుకంటే మనం ఆలోచించేది 20 సంవత్సరాల తర్వాత, 30 సంవత్సరాల తర్వాత. ఇన్ఫ్లేషన్ అన్ని క్యాల్కులేట్ చేసుకున్నా మీరు కనీసం 10 CR, 5 CR, 10 CR, 20 CR, 15 CR ప్లాన్ చేసుకుంటూ వెళ్ళాలి, రైట్? ఇది ఒక స్ట్రాటజీ. 60 years వాళ్ళ దగ్గర సమయం ఉంటే 3,834 రూపాయలు సిప్ కడితే వాళ్ళు 50 కోట్లు కార్పస్ క్రియేట్ చేయగలుగుతారు. రెండో స్ట్రాటజీ, ఇప్పుడు వాళ్ళ దగ్గర ఓన్లీ 40 సంవత్సరాలే సమయం ఉంది. నాకు 60 సంవత్సరాలు కట్టలేను, నేను 40 సంవత్సరాలకులేను, నాకు 50 కోట్లు కావాలి అనుకునేటప్పుడు వాళ్ళు కట్టవలసిన ఎస్ఐపి అమౌంట్ 42,079 రూపీస్. 42,000 ఎస్ఐపి పర్ మంత్. 40 సంవత్సరాలు కట్టాలి, 40 years. మళ్ళీ సేమ్ రిటర్న్స్ 12% తీసుకుంటాం.
అది క్యాల్కులేట్ చేసుకుంటే మేడం వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 2,01,97,000 అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ 2,02,00,000 2.02 crores రైట్. ఇన్వెస్ట్ చేయాలి, 50 కోట్లు వస్తాయి. కానీ ఇక్కడ 42,000 కట్టాలి ఎస్ఐపి అమౌంట్. ఇప్పుడు చూడండి 3,834 చాలా ఇండియన్ బాగుంది, మనకి కట్టే స్తోమత ఉంటుంది, రైట్. 42,079 రూపీస్ కొంచెం కష్టం అనిపిస్తుంది, కొంతమంది కష్టం అనిపిస్తుంది, లక్షలు సంపాదించిన వాళ్ళకి ఈజీ, రైట్. సో కొంతమంది ఏమంటారంటే నాకు ఇప్పుడు ఇది 2 చెప్పాను కదా మేడం, నాకు 30 సంవత్సరాల్లో చేయగలనా 50 కోట్లు అని అడుగుతారు. నేను యాక్చువల్లీ అదే అడుగుదాం అనుకున్నా. చెయ్యొచ్చు, కానీ మన ఎస్ఐపి అమౌంట్ పెరుగుతుంది మనం ఎప్పుడైతే కట్టగలమో. మీకు చెప్పాను కదా 2 లక్షలు సంపాదిస్తారు, వాళ్ళు 1 లక్ష వరకు పెట్టగలిగితే మనం టెన్యూర్ తగ్గించుకోవచ్చు. ఓకే, ద వే అంటే అమౌంట్ పెరిగే కొద్దీ టెన్యూరిటీ తగ్గుతుంది. టెన్యూర్ ఎప్పుడు ఎక్కువ ఉండాలి, అమౌంట్ తక్కువ ఉన్నా సరే మీకు మంచి రిటర్న్స్ కార్పస్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు చూడండి మీకు 60 సంవత్సరాలు ఉన్నప్పుడు 3,800 కడుతున్నారు మీరు, అవునా, అక్కడ 50 కోట్లు వస్తున్నాయి కదా. అదే 40 సంవత్సరాల్లో మీకు కట్టేటప్పుడు 42,000 అయిపోయింది. అదే 30 సంవత్సరాలు అయితే ఇంకా మీకు ఇంకా ఎక్కువ అవుతుంది ఎస్ఐపి అమౌంట్. సో ఎవరికైతే సమయం లేదో సాధ్యం కాదు, అంటే అందరికీ సాధ్యం కాదు. ఇప్పుడు 40 yearsలో 50 crores కార్పొరేట్స్ క్రియేట్ చేస్తున్నాం మనం. ఇప్పుడు 30 yearsలో చేయాలనుకునేటప్పుడు సిప్ బాగా పెరిగే అమౌంట్ పెరిగేటప్పుడు ప్రతి ఒక్కరు చేయలేరు, పాసిబిలిటీ ఉండదు. అందుకే ఆ పాసిబిలిటీని నేను 40 years అనేది కనీసం తీసుకున్నాను. నేను ఒక 20 years నుంచి ఒక పేరెంట్గా వాళ్ళు ఒక్కొక్క 5 years 25 years నుంచి పనిచేస్తారని చెప్పాను కదా. ఒక 5 years ఒక పేరెంట్స్ కట్టారనుకోండి ఆ అమౌంట్, అక్కడి నుంచి వాళ్ళ పిల్లలు కంటిన్యూ చేసుకుంటే ఆ 50 crores కార్పస్ క్రియేట్ అవుతుంది కదా. వీఆర్ ఆల్ ఫ్యామిలీ, రైట్. ఇప్పుడు ఎందుకంటే పేరెంట్స్ కట్టినా పిల్లలకి వెళ్తుంది, పిల్లలకి వెళ్ళినా వాళ్ళ జనరేషన్ నెక్స్ట్ జనరేషన్కి వెళ్తుంది. సో ఈ విధంగా ఎవరైనా పెద్ద గోల్ ఉండి 50 కోట్లు కార్పస్ క్రియేట్ చేయాలనుకుంటే ఈ విధంగా చేసుకోవచ్చు మేడం. స్ట్రాటజీస్ మళ్ళీ మారిపోతుంటాయి, ఎందుకంటే అందరికీ సేమ్ సమయాలు ఉండవు. 60 years ఉండదు, 40 years ఉండదు, కొంతమందికి 30 ఉంటుంది, 25 years ఉంటుంది. బట్ వాళ్ళకి స్తోమత కూడా ఎక్కువ ఎస్ఐపి అమౌంట్ పే చేసే స్తోమత ఉండాలి. అప్పుడు మనం ఇలాంటి పెద్ద కార్పస్ అనేది క్రియేట్ చేయగలుగుతామండి. ఓకే, సో అంటే చాలా వినసొంపుకుంది దట్ 50 crore అనేసరికి ఇట్స్ నాట్ ఎ స్మాల్ అమౌంట్ ఇఫ్ యూ ఆస్క్ మీ. అండ్ రోజుకి మన ఇవి పెరిగిపోతున్నాయి, మన ఖర్చులు లేకపోతే ప్రైజింగ్ అదంతా పెరుగుతున్నాయి. సో దానికి తగ్గట్టు అండ్ అట్ ద సేమ్ టైమ్ వీ కమ్ ఇన్ ఇండియా వీఆర్ నోన్ ఫర్ మనము మన తరాలకి ఏమిస్తాము అనేది చాలా ఇంపార్టెన్స్ ఇస్తాము. అండ్ వీ వాంట్ అవర్ కిడ్స్ టు బీ ఇన్ సేఫ్ హ్యాండ్స్. సో ఇలాంటి టైంలో యూ కేమ్ అప్ విత్ వెరీ గుడ్ థింగ్ దట్ విత్ వెరీ గుడ్ ఐడియా దట్ మనం ఎలా మన కిడ్స్ని ఒక సెక్యూర్ దీంట్లో పెట్టాలి అంటే ఇది ఒక చక్కటి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. వెన్ వీఆర్ కీపింగ్ అవర్ కిడ్స్ అండ్ దేర్ కిడ్స్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. ఇఫ్ యూ రియలీ వాంట్ టు గివ్ యువర్ కిడ్స్ అ గుడ్ ఫ్యూచర్, ఇందులో ఖచ్చితంగా ఇది ప్లాన్ చేసుకోవాలి. అండ్ అమౌంట్ కూడా మీరు చాలా తక్కువే అని చెప్పారు, మనం ఇన్వెస్ట్ చేసి చాలా తక్కువ. అంటే ఇంత ఇన్వెస్ట్ చేస్తే చిన్నగా ఒక జస్ట్ ఎట్లా అంటే మీరు జస్ట్ విత్తనం వేస్తే ఇంత పెద్ద చెట్టు విచ్ గివ్ యు సో మచ్ ఆఫ్ ఫ్రూట్స్. కాకపోతే ఇక్కడ వాళ్ళకి కావాల్సింది చాలా పేషెన్స్ మేడం, ఎందుకంటే 60 years కన్సిస్టెంట్గా పేషెంట్గా డిసిప్లిన్గా కట్టుతూ పోవాలి. సో ఆ డిసిప్లిన్ ఆ కన్సిస్టెన్సీ మన ఈ జనరేషన్లో లేదు. దే వాంట్ క్విక్ మనీ. రైట్. క్విక్ మనీ అనేటప్పుడు ఏంటంటే ఒక 20 years 15 years మ్యాక్సిమం 10 15 20 25 years కంటే ఎక్కువ చేయనంటారు. సో అలాంటప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ చేసుకోవాలి, ఎస్ఐపి అమౌంట్ పెంచుకోవాలి, అలాంటి సంపాదన ఉండాలి మీకు. అలాంటప్పుడు మన గోల్ని తగ్గించుకోలేము కదా. 20 years తర్వాత మన ఖర్చులు కూడా అలాగే ఉంటాయి, ఇన్ఫ్లేషన్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. వీ హ్యావ్ టు గో ఫర్ ఏ బిగ్గర్ గోల్. సో 50 crore స్ట్రాటజీ ఎవరైనా ఉపయోగించుకోవాలని ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఈ స్ట్రాటజీ ఫాలో చేసి చేయొచ్చు మేడం. డెఫినెట్లీ చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, విచ్ ఇస్ లైక్ బియాండ్ థింకింగ్ అని చెప్పొచ్చు. అంటే మామూలుగా ఇప్పుడు నార్మల్ పీపుల్ దే వోంట్ ఈవెన్ గెట్ దట్ 50 కోట్లు మనం సంపాదిస్తామా, దట్ ఈస్ రేరెస్ట్ సినారియోస్. కానీ ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత ఎందుకు సంపాదించలేరు, ఎస్ ఆల్సో వీ కెన్ బీ క్రోర్స్ మనం కూడా సంపాదించవచ్చు, మన తరాలు కూడా అనుభవించవచ్చు అని చాలా చక్కగా చెప్పారు.
థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.